హలో, అందరు బాగున్నారండి? ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మై రిలేటివ్, వీవర్స్, సబ్స్క్రైబర్ అందరికీ నూతన శుభాకాంక్షలు అండి. మేము కూడా మిడ్ నైట్ 12 o'clock కేక్ తెచ్చి కేక్ కోపించినామండి మా మనమరాలతోటి. రండి చూడండి, మా మనమరాలు వాళ్ళు కూడా ఎంత హ్యాపీ సంతోషంగా ఉన్నారండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి స్వీట్ తినిపించినాము. మళ్ళీ మార్నింగ్ లేచి అందరూ స్నానం చేసుకొని దేవుని అలంకరణ చేసి దేవునికి నైవేద్యం అన్నీ చేసి పెట్టి అంత దేవుని మొక్కినామండి. అందరూ మంచి ఐశ్వర్యం ఆరోగ్యంతో అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నామండి. నేను వెరైటీగా స్వీట్ చేస్తామండి. ఈరోజు వెరైటీగా పాయసం చేద్దామండి. చూడండి, నేను 1/2 లీటర్ పాలు కాపెడుతున్నానండి. దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క దంచి దాంట్లో వేస్తున్నానండి. పాలు బాగా మసలన్నాయండి. చూడండి, నేను పాయసానికి రాగి సేమియా తీసుకున్నానండి. 1 కప్పు రాగి సేమియా, అలానే సగం కప్పు సాబ్దాని బియ్యం నానబెట్టినానండి. ఇవి పెట్టి పాయసం చేద్దామండి. ఫస్ట్ పాలు కాగనండి. కాగిన తర్వాత అల్లం ముక్క తీసేసేయాలి మనం. చూడండి, ఇప్పుడు పాలు బాగా కాగింది చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 గ్లాసు వాటర్ వేసుకుంటానండి. ఎందుకంటే పాయసం చేయడానికి వాటర్ వేసుకోవాలి కదా, అలానే వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం వేసిన అల్లం ముక్క తీసేస్తామండి. చూడండి, అల్లం ముక్క తీసేస్తాము. చూడండి, పాలు వేడైన తర్వాత మనం కదండి తొందరగానే ఉడికిపోతుంది. ఒక్కసారి ఇట్లా మెల్లగా కలిపేసి బాగా ఉడుకునండి. అల్లం ముక్క వచ్చింది, తీసేస్తాము. ఒక్కసారి బాగా ఉడకని అండి. సాబ్దాని బియ్యం ఉడకని. చూడండి, బాగా మసిలింది. అలానే ఇప్పుడు దీంట్లో మనం ఒక 4 ఇలాచి దంచుకున్నానండి. ఒక 4 ఇలాచి వేసుకుందాము. అలానే సేమియా చూడండి, ఇది రాగి సేమియా, ఇవి కూడా దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని ఒక్కసారి కలుపుదాము. ఇది ఒక 2-3 minutes ఉండాలే చాలండి. సేమియా తొందరగా ఉడికి సాబ్దాని కూడా బాగా ఉడికిందండి. ఒక 2-3 minutes ఉండని అండి. ఇప్పుడు 2-3 minutes అయిపోయింది చూడండి. సేమియా కూడా ఉడికింది చూడండి. రాగి సేమియా కరిగిపోకుండా అట్లనే ఉంటుంది చూడండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన షుగర్ వేసుకుంటాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేను కావాల్సిన షుగర్ వేసుకున్నానండి. ఇది ఒక 2 minutes ఇట్లా షుగర్ కరగనియండి. చూడండి ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. సేమియా ఇరిగిపోకుండా ఇట్లా ఉన్నది చూడండి. రాగిదండి, ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి
చూడండి ఎలా వస్తుందని. ఇది ఒక్కసారి మసిలిన తర్వాత దించేసి దీనికి కావాల్సిన జీడిపప్పు బాదం వేస్తామండి. నేను కొన్ని జీడిపప్పు బాదం కోసి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఇంకా దీంట్లో అన్ని పలుకులన్నీ వేసుకోవచ్చు, పప్పులన్నీ, ఎండు ద్రాక్ష అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇవి మాత్రమే వేస్తున్నాను, బాదాము జీడిపప్పు మాత్రం వేస్తున్నాను. చూడండి మసులుతుంది. ఇప్పుడు ఇవి స్టవ్ చిన్న చేసేసి కింద దించి పెట్టేద్దామండి. ఇప్పుడు నేను కడాయి పెట్టి కడాయిలో 2 స్పూను నెయ్యి వేసినానండి. నెయ్యి కాగిన తర్వాత మన ఈ జీడిపప్పు బాదాన్ని వేసుకుందామండి. ఇది కొంచెం మంచిగా ఫ్రై కానండి. కొంచెం బ్రౌన్ కలర్లో రానండి జీడిపప్పు. చూడండి ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తామండి. బంద్ చేసేసి నేను దీంట్లో 2 స్పూను ఎండి కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది ఎండి కొబ్బరి పొడి అండి. ఇది ఒక 2 స్పూన్ వేస్తున్నా. స్టవ్ బంద్ చేసేదండి. ఒక 2 స్పూన్ వేసి ఆ వేడిలోనే ఆ నెయ్యిలో ఫ్రై చేయాలండి. అంతేనండి. ఇది అట్లనే పాయసంలో వేసేసేయాల. ఇప్పుడు జీడిపప్పు బాదాము కొబ్బరి ఫ్రై చేసినది దీనిలో వేసేసినానండి. ఇప్పుడు దీనిలో చిటికడంతా సాల్ట్ వేసుకుందామండి. ఎప్పుడు స్వీట్ చేస్తే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసి తింటే ఎంత రుచిగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరు తాగొచ్చండి ఇష్టంగా. మీరు ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కమెంట్ చేయండి. నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది న్యూ ఇయర్ స్పెషల్ అండి. ఇది మీకోసమే. థ్యాంక్ యూ.